సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ దువ్వాడ శ్రీనివాస్ పైన ఆయన్ని చంపడానికి కుట్ర జరిగిందని చెప్పేసి ఓ వార్త వైరల్ అవుతుంది సార్. ఈవెన్ ఆయన కూడా నన్ను చంపేందుకు కుట్ర చేస్తున్నారని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అసలు ఏం జరిగింది? ఎవరు మరి అతన్ని చంపడానికైతే ప్రయత్నాలు చేస్తున్నారు? ఈ మధ్య కాలంలో దువ్వాడ శ్రీనివాస్ గారి పేరు కూడా సోషల్ మీడియాలో మారుమోగిపోవడం మనం చూస్తూ వస్తున్నాం. మరి ఈ నేపథ్యంలో ఎవరు ఈయన్ని చంపేందుకు కుట్ర పన్నారు? అసలు ఏం జరిగింది సార్? ఇక్కడ నా అంచనాకి టు ది బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ దువ్వాడ తనను తాను ఏ విధంగా ఫోకస్ చేసుకోవడం బాగా తెలిసిన వ్యక్తి. కాకపోతే తింటున్నా, పడుకుంటున్నా, మాట్లాడుతున్నా, ఏం చేస్తున్నప్పుడు కూడా ఆ వీడియోలు తీసి జనం మీద రుద్దడు. ఇక్కడ ఇటీవల ఆయన తాలూకు చేసినటువంటి కార్యక్రమాల ద్వారా జనం నోళ్ళల్లో నానుతున్నాడు. ఏమిటి కార్యక్రమం అంటే, ఎంబీబీఎస్ చదువుతున్న కూతురు ఉంటప్పుడు ఈయనకు ఒక 60 సంవత్సరాల వయసులో 33, 35 సంవత్సరాల వయసు ఉన్న ఆవిడ్ని పెళ్లి చేసుకోవడం, అది కరెక్టే అని చెప్పడం, దాని మీద తర్జన భర్జనలు అన్నీ జరుగుతున్నాయన్నమాట. దాంతో వైసీపీ పార్టీ వాళ్ళకి ఏంటంటే కోపం వచ్చి అధిష్టానం వాడిని సస్పెండ్ చేయడం జరిగింది. అసలు దువ్వాడ శ్రీనివాస్ అనేవాడు ఎలా పుట్టుకొచ్చాడంటే, ఈయన బాగా మాట్లాడతాడు, జనాన్ని బాగా మొబిలైజ్ చేస్తాడు, చెప్పవలసిన మాట సూటిగా చెప్తాడు, మంచి మాటగాని. అయితే శ్రీకాకుళంలో మగుటూరైన మహారాజుల్లో ఉన్నారు ఎవరు? ధర్మాన ప్రసాద్, తదితరము కృష్ణదాసు అన్నతమ్ముళ్ళు మాట. ఒక విధంగా తమ్మినేని సీతారాం కూడా ఉన్నాడు. అయితే తమ్మినేని సీతారాం ఉన్నప్పుడు కూడా తమ్మినేని సీతారాం తెలుగుదేశం పార్టీలో ఉండేవాడు, ధర్మాన ప్రసాద్ రావు కాంగ్రెస్ పార్టీలో ఉండేవాడు అనమాట. చాలా వరకు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. ఆల్మోస్ట్ మంచి పొజిషన్ ఉన్నాడు, రెవెన్యూ చూసేవాడు ఆయన. అంటే వాళ్ళ మాట తిరుగులేదు. ఇక్కడ ఒక బీసీ నుంచి ఒక లీడరు ఈయన ఎదగడం మొదలుపెట్టాడు. ఎదగడం మొదలుపెట్టిన తర్వాత ప్రజారాజ్యం పార్టీలో ఈయనకి అవకాశం ఇచ్చారు. ప్రజారాజ్యం పార్టీలో చాలా వర్కౌట్ చేశాడు, బాగా పనిచేశాడు, మంచి పేరు తెచ్చుకున్నాడు, క్యాడర్ను సమకూర్చుకున్నాడు. క్యాడర్తో పాటు తనకి ఆస్తులు పాస్తులు అన్నీ కూడా సమకూర్చుకున్నాడు. ఆయన మైండ్స్ కానీ ఇవన్నీ కూడా మొత్తానికి వచ్చాయి. ఏ విధంగా వచ్చాయి తీసి పక్కన పెడతాం, 100 కోట్లు ఆయన కూడా సంపాదించాడు. ఇక్కడ ఏంటంటే ఈయన అడ్డం పడుతున్నాడు ధర్మాన కృష్ణదాస్కిని ప్రసాదరాజ్కిని. ఎర్రన్నాయుడికి ఏంటంటే ఇద్దరికి ఉప్పు నిప్పులాగా ఉంటారన్నమాట. ఇప్పుడు ఈరోజు మనకి తెలుగుదేశం పార్టీలో ఎర్రన్నాయుడు గారు ఉన్నారు కదా, మినిస్టర్ గారు, వీళ్ళు ఉప్పు నిప్పులాగా ఉంటారన్నమాట. అందువలన ఎలాగైనా సరే ఈ రాజకీయాల్లో వీడు ఉండకుండా వీడి తాలూకు అడ్డు తప్పించుకున్నట్టయితే మనకి పర్వాలేదు అనుకునే ఆలోచన ఎవరికైనా ఉంటుంది. పైగా ప్రతి ఒక్కరిని కూడా ప్రశ్నించే మనస్తత్వం, ప్రతిదానికి కూడా ఎత్తి చూపించే మనస్తత్వం దువ్వాడ శ్రీనివాస్కి ఉంది. గనక ఏంటంటే అది మొదటి నుంచి జరుగుతుంది. నేను అనుకున్నది, నాకు అర్థమైంది ఏంటంటే, ఇద్దరు ప్రత్యర్థుల మధ్య ఎప్పుడు ఎలా ఉంటుందంటే, నన్ను చంపేస్తారని ఎప్పుడు అనుకుంటాడు. వాళ్ళు అడిగితే వాళ్ళు అదే అంటారు, వీళ్ళు నన్ను చంపడానికే ప్లాన్ చేస్తున్నారని వాళ్ళు అంటారు అనమాట. ఈ ప్లాన్ చేయడమో, ఎక్కడి నుంచో ఫోన్ రావడమో, తాత్కాలికంగా ఎవరు మన కింజారపు అప్పన్న అనే వ్యక్తి ఫోన్ చేసి చెప్పాడు. ఏం చెప్పాడంటే చంపడానికి ప్లాన్ చేస్తున్నారని చెప్పాడు. దాన్ని మనం ఇంత ఫోకస్ చేయవలసిన అవసరం లేదు. సహజంగా చెప్పడానికి ప్లాన్ చేసినట్టయితే సంబంధిత పోలీస్ ఆఫీసర్స్కి వెళ్ళి కంప్లైంట్ చేసి ఆ ప్రొటెక్షన్ తీసుకుంటాం. దాని వీడియోలో పెట్టి వైరల్ చేసేసి అక్కడేమో మన ఎక్కడ కొండబొమ్మడి దగ్గరేమో నిలబడి ఎవరు వస్తారో రమ్మని చెప్పండి, నేను చావడానికి సిద్ధంగా ఉన్నానని పబ్లిసిటీ లాగా ఎంత స్టంట్లాగా అనిపించింది నా వరకు ఏంటంటే, దీన్ని ఫోకస్ చేస్తున్నాడు. ఇగో నేను చిన్నవాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ చేయరు కదా, పెద్ద నాయకుల మీదే కాన్సన్ట్రేట్ చేస్తారు. అంటే నేను ఇంత పెద్ద నాయకుడిని, ఒక కిందరపు అచ్చెన్నాయుడు కానీ, ధర్మాన కృష్ణదాస్ కానీ, ధర్మాన ప్రసాదరావు కానీ, ఇటువంటి మేరుజీరులు ఎంత పెద్ద నాయకులు నా మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారంటే, నేనెంత పెద్దవాడిని, నాకెంత ఫాలోయింగ్ ఉంది, నాకెంత విలువ ఉంది అని అవుట్డేట్గా చెప్పుకోవడం లాంటిదే అని అనిపించింది నాకు. ఇందులో జరిగేది ఏముండదు, వాళ్ళు చంపరు, ఇంక చచ్చిపోడు.
కానీ ఇక్కడ ఏంటంటే దీన్ని ఫోకస్ చేయడం ద్వారా దీన్ని మనం చెప్పుకోవడం ద్వారా ఏమవుతుందంటే ఆ దువ్వాడ శ్రీనివాస్ అనేవాడు రాజకీయంగా చాలా బలమైన పొజిషన్లో ఉన్నాడు. అక్కడ బాగా స్థానికంగా బాగా పునాదులు వేసుకున్నాడు అని చెప్పకనే చెప్పినట్టు అవుతుందన్నమాట. దీంతో మళ్ళీ ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు మనసు కరిగి సరే పని చేసుకో అంటారేమో, లేకపోతే ఇంకేదైనా పార్టీకి ఒక ఆశ కలిగి ఇట్లాంటి వ్యక్తి మన పార్టీలో ఉంటే బాగుంటుందని ఆలోచన వస్తుందనేమో, లేదంటే ఇండిపెండెంట్గా నిలబెట్టిన ప్రజలు కూడాను దువ్వాడ శ్రీనివాస్ కాబట్టి కదా ఆ ముగ్గురు అంటే కొండల లాంటి రాజకీయ నాయకుల్ని ఢీకొన్నాడు. ఇండిపెండెంట్గా ఉన్నా సరే ఇట్లాంటి నాయకుడు కావాలని ప్రజల్లో ఒక మార్పు వస్తుందని రకరకాల కారణాలు ఉంటాయి. రాజకీయ నాయకుడు ఆలోచించింది 4 కోణాల్లోంచి ఆలోచిస్తాడు. మీరు చూస్తూ ఉండండి, చంపడం ఉండదు, చావడం ఉండదు, ఏం ఉండదు. కానీ ఈ వీడియో వైరల్ అవుతుంది. దువ్వాడ శ్రీనివాసరావు పేరు 10 మందికి తెలుస్తుంది. ఈ వీడియో వైరల్ అవ్వడం ద్వారా ఓ 25,000 మంది, 1,00,000 మందికి తెలుస్తుంది అంతే. దీనికి మించి దీంట్లో వనగూరేదేమీ లేదు. ఎవరికి అవసరం అండి? రాజకీయంగా ఫుల్ జోష్‌తో రాకెట్ వేగంతో వెళ్తున్నట్టయితే వాళ్ళ మీద కాన్సంట్రేషన్ ఉంటుంది. అలాగే ఇప్పుడు ఎర్రన్నాయుడు ఉన్నాడు. అక్కడ లోకసభలో కూడా చాలా పెద్ద పార్లమెంటరీ లీడర్ ఆయన. ఆడు స్థాయిని దాటిపోయి వాళ్ళు తారాజువుల్లా ఎదిగిపోతున్నట్టయితే వాళ్ళ మీద ఒక చావు ఉంటుంది. బాలయోగి ఉన్నాడు, స్పీకర్‌గా ఉండేవాడు. వాళ్ళ మీద కాన్సంట్రేషన్ ఉంటుంది. అన్నీ వదిలేసి వ్యాపారం చేసుకొని అమ్మాయిలతో డాన్స్ చేసుకుంటున్నటువంటి దువ్వాడ శ్రీనివాస్ మీద ఎవరికి ఉంటుందండి? ఎవరికి చెప్పవలసిన అవసరం ఉంటుంది? పేరు ప్రతిష్ట ఉండాలి, ఫాలోయింగ్ ఉండాలి. ఇవన్నీ ఉంటే గాని జరగదు గనక ఇది ఒక విధంగా పబ్లిసిటీ ఫ్యాక్టర్‌గా మనం ఆలోచించుకోవాలి. అంతేగాని దువ్వాడ శ్రీనివాసరావు గారికి వచ్చినటువంటి నష్టం ఏమి లేదు. చావు భయం అంతకంటే లేదు. వీళ్ళకి ఇప్పుడు ఎవరు మన ఎర్రన్నాయుడికి కింజరపు ఎర్రన్నాయుడు నా ప్రత్యర్థి అంటాడు. కింజరపు అచ్చెన్నాయుడు గారికి నా మీదంటే నేనంటే పడుతూ శివ స్వప్నం అంటాడు. ఏ స్వప్నం లేదు ఆయనకి. దీని గురించి ఆలోచించే తీరుబాటు లేదు. మినిస్టర్ మంచి హోదాలో ఉన్నాడు ఆయన. కనుక ఇట్లాంటి కొన్ని వస్తుంటాయి. రాజకీయంగా ఇవన్నీ ఫోకస్ చేసుకుంటారు అంతేగాని దీన్ని నమ్మవలసిన పని లేదు. ఈ రోజంతా హడావిడి ఉంటుంది, రేపు హడావిడి ఉంటుందన్నమాట. ఎవరికి అవసరం చెప్పండి? చెప్పడానికి అవసరం ఎవరికి లేదండి. అనవసరంగా చెప్పరు. చెప్పారంటే బాలయ్య ఏమైపోయాడో తెలీదు మనకి. అలాగే ఎర్రన్నాయుడు ఎందుకు చచ్చిపోయాడో తెలీదు. కొంతమంది ఉంటారు అలాగే. అటువంటి వాళ్ళకి ప్రమాదం కనుక ఏమి లేకుండా మామూలుగా ఏదో చిన్న వ్యాపారం చేసుకుంటున్నానని చెప్పేవాడికి ప్రమాదం ఎందుకుంటుంది? వీరికేమో ప్రొటెక్షన్ ఇవ్వలేదని చెప్తున్నాడు. ఎందుకు ఇవ్వాలి ప్రొటెక్షను? ప్రజా జీవితం ముడిపడిపోయినట్టయితే ప్రొటెక్షన్ ఎందుకండి? వీరికి ఎందుకు ప్రొటెక్షన్ అంటే ఈయనకి ప్రొటెక్షన్ ఇచ్చినట్టయితే ప్రజల జీవితాలు బాగుపడతాయి. ప్రజలనేమో ప్రభావితుల్ని చేస్తాడు. వాళ్ళేంటంటే మంచి సమాజాన్ని నిర్మిస్తాడు. అదే ఉద్దేశంతో కదా వాళ్ళకి ప్రొటెక్షన్ ఇస్తారు. ఆ ఆలోచన ఉంటే తప్పకుండా ఇస్తారు. ఓకే సార్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.